ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న కింది స్థాయి గాలులతో రాష్ట్రంలో శీతల వాతావరణం ఏర్పడింది. కొన్ని రోజులుగా దాదాపు అన్ని జిల్లాల్లో చలి, పొగమంచుతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రజలు చలికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. రోజులో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతుంది. అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం రాత్రి సమయంలో టెంపరేచర్లు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే మంచు దుప్పటి కప్పేసి పగలంతా చలిగాలులతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 2 వారాల నుంచి ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోతుండటంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు జనం. ఇవాళ అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరులో 7.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.5 డిగ్రీలు నమోదైంది. సిటీలో సైతం తక్కువ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో చలి కొనసాగుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 4 రోజుల పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తర ఈశాన్య దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగిందన్నారు. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణికిస్తుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కుమురం భీం జిల్లా సిర్పూర్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిర్పూర్లో 7.4 డిగ్రీలుండగా ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 8.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. హైదరాబాద్లోనూ చలి తీవ్రత పెరిగింది. ఉదయం 9 గంటలైనా పొగమంచు, చలి తగ్గడం లేదు. సిటీ శివారు ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. నార్సింగి, కోకాపేట్, హిమాయత్ సాగర్, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్, ఫారెస్ట్ పార్క్ ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఉదయం, సాయంత్రం పార్కుల్లో వాకింగ్కు వచ్చేవారి సంఖ్య కూడా తగ్గింది. చలికి చిన్నారులు, వృద్ధులు దగ్గు, జలుబు, జ్వరాలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం, రాత్రి సమయంలో వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, శ్వాసకోశ వ్యాధులున్నవారు బయటకు రావద్దంటున్నారు ఐఎండీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.